నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పెంపుదలతో పాటు బకాయిలు కలిపి రేపే పింఛన్ల పంపిణీ. పెనుమాకలో లబ్ధిదారులకు నేరుగా అందించనున్న సీఎం. పోలవరాన్ని పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం. డిజైన్ల నుంచి ప్రస్తుత పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం. చేసిన పాపాలకే పెద్దిరెడ్డి కుటుంబాన్ని పొంగునూరు రానివ్వట్లేదు. మిథున్ రెడ్డి రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలన్న మంత్రి మండిపల్లి. ఎన్నికల ముందు వైకాపా సర్కార్ ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు. మెగా డిఎస్సి ప్రకటన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం నిర్ణయం. వెంకయ్య నాయుడు ప్రస్థానంపై 3 పుస్తకాలు విడుదల చేసిన ప్రధాని. మాజీ ఉపరాష్ట్రపతి జీవితం యువతకు ఆదర్శమన్న మోదీ. మన్ కీ బాత్ లో అరకు కాఫీ గొప్పతనాన్ని గుర్తు చేసుకున్న మోదీ. మేడ్ ఇన్ ఆంధ్ర ఉత్పత్తిని ప్రపంచం ఆమోదించిందంటూ సీఎం హర్షం. సోమవారం నుంచి అమల్లోకి కొత్త నేర న్యాయ చట్టాలు. మైనర్పై సామూహిక అత్యాచారాలకు మరణశిక్ష లేదా యావజ్జీవం. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం 4000 పింఛన్ను ప్రభుత్వం సోమవారం పంపిణీ చేయనుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలు 3000తో కలిపి మొత్తంగా 7000 రూపాయలను నేరుగా లబ్ధిదారులకు ఇంటి వద్దే అందించనున్నారు. దివ్యాంగులకు పెంచిన 6000తో కలిపి 15000 అందిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి పంపిణీ ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు పెనుమాకలో స్వయంగా లబ్ధిదారులకు పింఛను అందిస్తారు. గనక చంద్రబాబు నాయుడు గారు 7000 ఇస్తున్నారు గనక మన ఇంటి దగ్గరకే వచ్చి సచివాలయ సిబ్బంది వచ్చి మన ఇంటి దగ్గర మీకు డబ్బులు ముట్టు చెప్తారా? ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పెంచిన పింఛన్ను తెలుగుదేశం ప్రభుత్వం సోమవారం పంపిణీ చేయనుంది. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛను విధానానికి ఆద్యుడు అయిన ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ భరోసా పథకంగా సామాజిక భద్రతా పింఛన్లను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పాల్గొని ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు. సోమవారం ఉదయం 6 గంటలకు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. పెంచిన మొత్తంతో కలిపి 7000 రూపాయలను సీఎం చంద్రబాబు స్వయంగా 2 లబ్ధిదారుల చేతికి అందించనున్నారు. గ్రామానికి చెందిన ఇస్లావత్ సాయికి వితంతువు పెన్షన్, బానావత్ రాములకు వృద్ధాప్య పింఛన్ను సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పింఛన్ తీసుకుంటున్నందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుమాక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద ప్రజలతో మాట్లాడతారు. వారి నుంచి వినతులు స్వీకరించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సార్ గారు 4000 పింఛన్ ఇస్తున్నారు. మాకు బాగుంది. అయితే ఇంక మా పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుందని ఆయన వస్తే బాగా ఉంది. మాకు సారు మా ఇంటికాడ చేయాలని మేము అనుకోలేదు. సార్ వాళ్ళు పెట్టించారు, ఆయన చేతితో తీసుకోవాలని. నేను ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారితో పింఛన్ అందుకుంటున్నానండి. 7 ఏళ్ళు కూడా నాకు నడుము నొప్పులని అయ్యని ఇవని బాగా నొప్పులుగా ఉండే స్వామి. మా అమ్మాయి భర్త చనిపోయి మా ఇంటికాడ వచ్చి నా ఇంటికాడ పిల్లలుగా ఉంటున్నారయ్యా. ఇక్కడ అయ్యే నాకు పిల్లలకని దానికని దీనికనే సరిపోతుంది. సంతోషంగా ఉంది స్వామి. ఆయన వచ్చి మాకు ఈ సంవత్సరం మా ఇంటికి వచ్చి ఆయన చేతి మీదుగా ఇంకా పింఛను తీసుకుంటున్నాం. మాకు మహా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్ల రూపాయలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వయంగా కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేస్తారు. మొత్తం 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలని పెన్షన్ గా ప్రజలందరికీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్లి వాళ్ళ సంతోషంగా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం రేపు చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పడితే ఈ ప్రభుత్వానికి 1000 రూపాయలు అధికారంలోకి రాకముందే భరోసా ఇచ్చి వచ్చిన 15-20 రోజుల్లోనే మరి ఆ 1000 రూపాయల పెంపుదలని అమలు చేస్తున్న మరి విషయాన్ని ప్రజలందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలి.
కావాలని చెప్పేసి మనం చేస్తాం. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏదేమైనా సరే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో మరి జూలై 1వ తారీఖున పిలిపించే కార్యక్రమం చేయబోతున్నాం. ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మనసారా కోరుతున్నాం. మాట తప్పడం, మడమ తిప్పడం. జగన్ బ్రాండ్ అంబాసిడర్ అవుతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టినటువంటి సంతకాలని అమలు చేయడం అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. 1వ తేదీన విడతల వారి పింఛను పెంపు కాదు, ఒకేసారి అన్న మాట ప్రకారం పెంచినటువంటి పింఛన్ పెంచేటువంటి 1వ తేదీ చారిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పి ముందుగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఏప్రిల్, మే, జూన్ ఆ బ్యాలెన్స్ మొత్తం 7,000 రూపాయలు దివ్యాంగులు అవుతాయి. మరి గతంలో 3,000 రూపాయలు పెంచిన ఏదైతే ఉందో రేపు 6,000 రూపాయలకి పెంచి ఏదైతే 3 9,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు అంటే 15,000 రూపాయలు ఇవాళ దివ్యాంగులకు అందించేటువంటి పరిస్థితి. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు 819 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. గడిచిన 3 నెలలకు పెంపును వర్తింపజేయనుండటంతో మరో 1,650 కోట్లు అదనంగా అందజేయనున్నారు. మొత్తంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 4,408 కోట్లను పింఛన్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేయనుంది. పింఛన్ సొమ్ముతో పాటు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ సీఎం చంద్రబాబు సంతకంతో కూడిన లేఖను సచివాలయం సిబ్బంది లబ్ధిదారులకు అందించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తుతున్న నేపథ్యంలో వారి సమస్యలు తెలిపేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వారు వినతుల స్వీకరణ సులభతరం చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రజలు వారి సమస్యలను ఫోన్ చేసి తెలియజేస్తే ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ద్వారా రైతుల్లోని ఆందోళన చంద్రబాబు తొలగించారన్నారు. గత 5 ఏళ్లలో పోలవరం, అమరావతి సహా వైకాపా నిర్వీర్యం చేసిన అన్ని వ్యవస్థలన్నింటినీ తిరిగి గాడిన పెడతామని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు 5 సంవత్సరాలు తీసుకున్నారు. ఒక్క మారుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. పోలవరం మూలన పడేసినటువంటి పరిస్థితి మనం గత 5 సంవత్సరాలుగా చూసాం. ఇది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమరావతి పూర్తిస్థాయి నిర్మాణం చేసి అలాగే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేసి మరి ప్రపంచంలో మేటైనటువంటి రాజధానిని చేపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జెన్యూన్ ఇష్యూస్ మీద ఉన్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం నంబరు, టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నంబర్ ద్వారా మరి మాకు ముందుగానే ఇంటిమేట్ చేస్తే ప్రయారిటీ కల్పించి వారికి మేము సీఎం గారిని కలిసేటట్టుగా చేస్తామని చెప్పేసి 7306299999 ఈ నంబర్కి మీరు వారం రోజుల్లో మీరు ఇంటిమేట్ చేస్తే మాకు ఫోన్ ద్వారా వారి నంబరు నోట్ చేసుకొని వారికి ప్రయారిటీ కల్పించి ముందుగా వాళ్ళకి కల్పించేటట్టుగా చేస్తామని తెలియజేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనకు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగంలోకి దిగారు. అమెరికా, కెనడాల నుంచి వచ్చిన 4 నిపుణులు శనివారమే ఢిల్లీలో కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరం వచ్చి అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. తొలుత అక్కడ అధికారులతో భేటీ నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టు సైటు పరిశీలన చేపట్టారు. తొలి 2 రోజులు డయాఫ్రమ్ వాల్, 2 కాఫర్ డ్యాంలు, గైడ్ బండ్ల పరిశీలన కొనసాగనుంది. ప్రాజెక్టు డిజైన్ల మొదలు ఇప్పటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. 2 రోజుల తర్వాత కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇతర నిపుణులతో మేధోమథనం చేయనున్నారు. గత 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టు వద్ద ఎంత నష్టం జరిగిందో చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు ఉండటంతో కేంద్రం జలసంఘం అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దించింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తక్కువ పోస్టులతో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో కేవలం 6,100 పోస్టుల భర్తీకి సిద్ధమవగా నూతన ప్రభుత్వం 16,000 పైచిలుకు ఉద్యోగాలతో మెగా డిఎస్సి ప్రకటించింది. పాత డిఎస్సి రద్దు చేసిన ప్రభుత్వం త్వరలోనే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది.
భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందని, అలాంటి వాటిలో ఆంధ్రప్రదేశ్లోని అరకులో పండే కాఫీ ఒకటని ప్రధాని మోదీ మన్ కీ బాత్లో చెప్పారు. విశాఖ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆ కాఫీ తాగినట్లు గుర్తు చేసుకున్నారు. స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం అయినప్పుడు సహజంగా ఎంతో గర్వంగా ఉంటుందన్న మోదీ అరకు కాఫీకి ఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్లోనూ ప్రశంసలు దక్కాయన్నారు. గిరిజన కోఆపరేటివ్ రైతు సోదర సోదరీమణులను ఏకతాటిపైకి తీసుకొచ్చి కాఫీని పండించేందుకు ప్రోత్సహించిందన్నారు. ఇందువల్ల గిరిజన రైతుల ఆదాయం పెరిగిందని, అరకు కాఫీకి ఎన్నో గ్లోబల్ అవార్డులు దక్కాయని గుర్తు చేశారు. अराकू कॉफी आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू जिले में बड़ी मात्रा में पैदा होती है। ये अपने रिच फ्लेवर और अरोमा के लिए जानी जाती है। अराकू कॉफी की खेती से करीब 1.5 लाख आदिवासी परिवार जुड़े हुए हैं। मुझे याद है एक बार विशाखापत्तनम में आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू के साथ मुझे इस कॉफी का स्वाद लेने का मौका मिला था। इसके टेस्ट की तो पूछे ही मत, कमाल की होती है ये कॉफी। दिल्ली में हुई G20 समिट में भी कॉफी छाई हुई थी। आपको जब भी अवसर मिले आप भी अराकू कॉफी का आनंद जरूर लें। ప్రధాని మోదీతో కలిసి మరో కప్పు అరకు కాఫీ ఆస్వాదించడానికి ఎదురు చూస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గిరిజనులు పండించే అరకు కాఫీ గొప్పతనం గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. 2016లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి విశాఖలో అరకు కాఫీ రుచి చూసిన సందర్భాన్ని నెమరు వేసుకున్నారు. ప్రధాని మోదీ పోస్టుపై స్పందించిన చంద్రబాబు అరకు కాఫీని మన గిరిజన సోదరీమణులు ప్రేమతో భక్తితో పండిస్తారని అన్నారు. స్థిరత్వం, గిరిజన సాధికారత, ఆవిష్కరణల సమ్మేళనాన్ని అరకు కాఫీ సూచిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అపరిమిత సామర్థ్యానికి అరకు కాఫీ ప్రతిబింబమని ప్రశంసించారు. ఆ విషయాన్ని గుర్తించి మేడ్ ఇన్ ఆంధ్ర ఉత్పత్తిని ఆమోదించినందుకు ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జీవితం యువతకు ఆదర్శమని, రాజకీయ సామాజిక సేవా రంగాల్లో తనదైన ముద్ర వేసి మార్గదర్శిగా నిలిచారని ప్రధాని మోదీ కొనియాడారు. వెంకయ్య నాయుడు 75వ జన్మదినం సందర్భంగా 3 పుస్తకాలను వర్చువల్ గా ప్రధాని విడుదల చేశారు. వెంకయ్య చాతుర్యం, వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరన్న మోదీ రాజ్యసభ చైర్మన్ గా సభను సజావుగా నడిపారని గుర్తు చేశారు. రాజకీయ నేతలు విలువలు పాటిస్తూ మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా వెంకయ్య ఆకాంక్షించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బహుముఖ రంగాల్లో విశిష్ట సేవలందించారని ప్రధాని మోదీ ప్రశంసించారు. వెంకయ్యనాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం తనకు దక్కిందన్న ప్రధాని ఎన్నో వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అత్యయిక పరిస్థితి వేళ వెంకయ్య ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. ఆ సమయంలో 17 నెలలు జైలు జీవితం గడిపారని తెలిపారు. వెంకయ్యనాయుడు 75వ జన్మదినం సందర్భంగా 3 పుస్తకాలను వర్చువల్గా ప్రధాని విడుదల చేశారు. వెంకయ్య జీవిత ప్రస్థానంపై ప్రచురించిన సేవలో వెంకయ్యనాయుడు జీవితం, 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం, మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపార పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. मुझे विश्वास है ये पुस्तकें लोगों को प्रेरणा देगी, राष्ट्र सेवा की सही दिशा दिखाएगी। मुझे वेंकैया जी के साथ बहुत लंबे समय तक काम करने का अवसर मिला है। जब वो पार्टी के राष्ट्रीय अध्यक्ष थे, जब वो सरकार में कैबिनेट के वरिष्ठ सहयोगी थे, जब वो देश के उपराष्ट्रपति और राज्यसभा के सभापति थे। अब कल्पना कीजिए, एक सामान्य से गांव से निकलकर किसान परिवार का एक संतान बड़े बड़े दायित्वों को संभालने की ये इतनी लंबी यात्रा वेंकैया जी का जीवन, विचार, विजन और व्यक्तित्व की एक परफेक्ट झलक देता है। नायडू जी ने उस दौर में एबीवीपी के कार्यकर्ता के रूप में राष्ट्र प्रथम की भावना से देश के लिए कुछ न कुछ करने का मन बना लिया। वेंकैया जी हमारे उन साथियों में थे जो इमरजेंसी के खिलाफ जी जान से लड़े। वेंकैया जी करीब करीब 17 महीने जेल में रहे। भारत के आधुनिक शहरों की उनकी कल्पना, अगर मैं इसके विषय में कुछ कहने जाऊंगा तो कई घंटे निकल जाएंगे। वेंकैया जी के कार्यकाल में स्वच्छ भारत मिशन, स्मार्ट सिटी मिशन और अमृत योजना जैसे अनेक अभियान शुरू हुए। సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలని, ఈ సందర్భంగా ఆకాంక్షించిన వెంకయ్యనాయుడు చట్టసభలకు ఎంపికైన వారు హుందాగా ప్రవర్తించాలని సూచించారు.
విలువలు పాటిస్తూ మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. సిద్ధాంతం నచ్చకపోతే నాయకులు పార్టీ మారవచ్చు అన్న వెంకయ్య పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలి వెళ్లాలని హితవు పలికారు. ప్రజలు గుణం చూసి తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని ఉద్బోధించారు. Development, I personally feel, Honorable Prime Minister, development, because, and then welfare, they must go hand in hand. We should not be tempted by these freebies and then make the people lazy. Yes, we must give them a helping hand. You have been giving free ration to the crores of people across the country. That should continue as long as it is required. But at the same time, skill development is the need of the hour. You have rightly created a ministry also for the same. And another thing I am very happy, I want you to continue it and promote it further, is promoting Indian languages, promoting mother tongue. I am happy that the Prime Minister of India guided his colleagues to bring textbooks, including professional textbooks, scientific textbooks in mother tongue. The UGC, the AICT has already started that work. All the government orders should be first in Bharatiya Bhasha, first mother tongue, then brother tongue, later any other tongue. కార్యక్రమం అనంతరం విచ్చేసిన పలువురు వక్తలకు వెంకయ్యనాయుడు పుస్తకాలు బహూకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ఎన్నికల ఫలితాల తర్వాత వైకాపా కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. తిరుపతి నుంచి పుంగనూరుకు వెళ్లేందుకు సిద్ధమవగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎంపీగా క్షేత్ర పర్యటనకు వెళ్తుండే అడ్డుకోవడం సరికాదన్న ఎంపీ మిథున్ రెడ్డి ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు నాయకులకు అండగా ఉంటామని తెలిపారు. పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరును మాఫియా రాజ్యంగా మార్చేసిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం పోవడంతో పీడ విరగడైందని, పుంగనూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటే అక్కడికెళ్లి రచ్చ చేయాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డి కుటుంబ పద్ధతి మార్చుకోకుంటే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. విశాఖ నుంచే ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని, త్వరలోనే మహిళలకు తీపి కబురు చెబుతామని మంత్రి స్పష్టం చేశారు. మిథున్ రెడ్డి అనే అతను జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటే ఊట్లు తొడుక్కుంటా అంటే లేసులు కొట్టిన వాడు ఇతను. ఈ రోజు ఆయన గృహ నిర్బంధం చేశారని చెప్పి ఏదో పెద్ద బాధపడతా ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి తంబళ్లపల్లె, మదనపల్లి, పుంగనూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉంటే రౌడీ మూకల ద్వారా రాళ్లు వేయించినారు. సరైన సెక్యూరిటీ ప్రొవైడ్ కూడా చేయలేని ఘనత, దరిద్రం వీళ్ళకే దక్కుతుంది. లోకేష్ బాబు పాదయాత్ర చేస్తూ ఉంటే వాళ్ళ నియోజకవర్గాల్లో క్యాంప్ వేసుకునేదానికి 2-3 ఎకరాల భూమిని కూడా ఒక్కరోజు ఎవరైనా రైతులు కానీ అభిమానులు ఇస్తూ ఉంటే ఆర్డీఓలను, ఎంఆర్ఓలను అందరినీ పురిగొల్పి అక్కడ టెంట్ వేసుకోలేని పరిస్థితి సృష్టించింది కూడా ఈ దరిద్రులే. ఈరోజు ఆయన ఏదో వాళ్ళ కార్యకర్తలను పరామర్శించేదానికి ఒక ప్రోగ్రాం పెట్టుకొని పొద్దున్న పుంగనూరు పోతానంటే అధికారికంగా అక్కడున్న వ్యవస్థ ఎవరైతే ఉంటారో ఎస్పీ గారు అయితేనే, కింద స్థాయి ఉద్యోగులు, ఇప్పుడు ఎలక్షన్లు జరిగి తక్కువ కాలం అయింది కాబట్టి ప్రజల్లో కోపోద్రేకాలు ఉన్నాయి, మీరు పోవద్దని చెప్పడం తప్ప అని అడుగుతున్నా. మీరు ఒక సంఘటన గురించి ఇంతగా బాధపడితే గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రజలైతేనేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరకం చూపించింది ఎవరో మీకు అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి అవాకులు చవాకులు పేలడం చాలా తప్పని మిథున్ రెడ్డి గారికి మరొక్కసారి హితవు పలుకుతున్నాం. మీరు హైదరాబాద్ పోయే వాళ్ళు ఎవరైనా ఒకసారి అడగండి. రోజు పేపర్లు వస్తుంది డిస్ట్రిక్ట్ ఎడిషన్లో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. జీరో టికెటింగ్ అంటే ఎట్లా? బయట రాష్ట్రాలలో కూడా ఈ రాష్ట్రాల్లో ఉంటారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళు బస్సు ఎక్కితే ఎవరైనా దింపేస్తే లేడీస్ని ఏం చేయాలా? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి అధికారికంగా 3 రాష్ట్రాల్లో పర్యటిస్తాం. 1 నెల లేట్ అయినా 1.5 నెల అయినా కూడా మేము ఇచ్చిన హామీని అయితే నెరవేర్చుకుంటాం. ఆయనలాగా ఏదైనా ఒకే రోజు రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. తప్పకుండా రాబోయే వారాల్లోనే ఈ కార్యక్రమం చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ఒక పిల్లవాడు కబడ్డీనో, క్రికెటో, ఖోఖోకో ఒక జిల్లా స్థాయికి పోవాలనుకుంటే 10 రూపాయలు డబ్బు లేని దిస్థితిలో ఈ రాష్ట్రం ఉంటే ఆడుదాం ఆంధ్ర అంట సినిమా టైటిల్ ఒకటి పెట్టుకొని ఒక ఆర్టిస్ట్ ఒక ఆయనను దానికి మంత్రిగా పెట్టేసి ఆ కార్యక్రమంలో సుమారు 100 కోట్లు దోచినారని మీ పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళే చెప్తారు. ఎవరైతే
పేద ప్రజలు డబ్బులు దోచుకున్నారో వాళ్ళ పంది కుక్కలందరినీ రోడ్లపైకి నిలబెట్టుతాం, మీ ముందర నిలబెడతాం. అది త్వరలో దగ్గరలో ఉంది. ఆడుదాం ఆంధ్ర అనేది ఇప్పుడు అందరి నోట్లలో మెలుగుతా ఉంది, అందరి నోట్లలో అదే పదం వినిపిస్తూ ఉంది. కాబట్టి అతి త్వరలోనే అక్కడ ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు, ఎంత మిస్ అయిందో కూడా మీ అందరికి చెప్తాం. దారి తప్పిన క్రీడారంగ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను క్రీడాకారులు కోరారు. కొంతమంది క్రీడాకారులు పవన్ ను కలిసి ఈ మేరకు విన్నవించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా క్రీడారంగంలో అనుభవం ఉన్నవారికే ఉన్నత పదవి బాధ్యతలు అప్పగించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన పవన్ క్రీడారంగానికి పూర్వ వైభవం తెస్తామని భరోసా ఇచ్చారు. మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో విద్య, మౌలిక వస్తువులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో విద్యార్థులతో ఆంగ్ల పాఠ్యాంశాలను చదివించారు. అనంతరం వంటగదిని పరిశీలించారు. హాస్టల్లో మెనూకు తగ్గట్టు భోజనం లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పోషణ విషయంలో బాధ్యతగా ఉండాలని సూచించారు. గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు త్వరలో పోషణ కిట్లు అందిస్తామని మంత్రి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలనలో పారదర్శకతే లక్ష్యంగా ఈవో శ్యామలరావు చర్యలు చేపట్టారు. ఈ మేరకు గత పాలక మండలి తీర్మానాలను తితిదే వెబ్సైట్లో పెట్టించారు. 2023 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకు మొత్తం 8 బోర్డు సమావేశాలు జరగగా ఆ వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. గత బోర్డు తీర్మానాలను ఇప్పటివరకు గోప్యంగా ఉంచడంపై ఇటీవల ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే భక్తులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. బ్రిటిష్ కాలం నాటి చట్టాలైన ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కు ఇక తెరపడనుంది. వీటి స్థానంలో కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో ఫిర్యాదుల నమోదు, ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు జారీ చేయడం, క్రూరమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయటం వంటి ఎన్నో నిబంధనలు అమల్లోకి రానున్నాయి.